ఢిల్లీ వరకు వెళ్ళారు, వాళ్ళు ఇవ్వాల్సిన భద్రత ఇవ్వట్లేదు. విజయశేఖర రెడ్డి గారు ఆగాలి, 1 by 1 క్రాస్ టాక్ వద్దండి, ఒక్కొక్కరు 2 నిమిషాలు మాత్రమే టైం వస్తుంది. మాట్లాడండి. ఇక్కడ సింగళూరు వెంకటేశ్వర ఒక మాట అన్నారు, జడ్జి ఆ కేసు తీవ్రత బట్టి వాళ్ళు పెట్టిన సెక్షన్స్ బట్టి జైలు పంపుతారు తప్పితే దాంట్లో పూర్వపరాలు చూడరు అనేది నేనైతే యాక్సెప్ట్ చేయట్లే. ఎందుకంటే సార్ చాలా కేసుల్లో నేనే ప్రత్యక్ష సాక్షిని, ఎందుకంటే మా కాన్స్టిట్యున్సీ కావచ్చు, మా జిల్లాలో కావచ్చు, నేను చాలా వరకు తిరుగుతాను కాబట్టి చాలా కేసుల్లో రిమాండ్ పెట్టాలని పోలీసులు ట్రై చేస్తే ఈ కేసుకు ఇక్కడ జరిగిన సంఘటనకు ఇంత రిమాండ్ పంపించాల్సిన అవసరం ఏంటని జడ్జి గారు ఎన్నోసార్లు క్వశ్చన్ చేసే పరిస్థితి. 7 సంవత్సరాల లోపు ఉన్నటువంటి రిపోర్టర్లను కూడా పక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చి మరి మీరు చేసినటువంటి అకృత్యాలన్నీ కూడా అందరూ చూస్తున్నారు. క్రాస్ టాక్ చేయకండి సార్, వారికి చెప్పనివ్వండి సార్. నేను ఒక మాట మాట్లాడతాను, నేను వెంకటేష్ గారితో అడుగుతా సార్. ఇప్పుడు మీరు ఏమన్నారు సార్, ఇప్పుడు 7 సంవత్సరాలు దాటి శిక్ష పడే కేసుల్లో ఖచ్చితంగా మీరు రిమాండ్ పంపుతారని చెప్తారు కదా, మరి దానికన్నా తక్కువ పడితే అంటే రిమాండ్ పంపలేదా? జడ్జిలు రిమాండ్ పంపట్లేదా? 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు శిక్ష పడే కేసుల్లో జడ్జిలు రిమాండ్ పంపట్లేదా? పంపకూడదండి, పంపట్లేదా? సార్ మీరు బార్ అసోసియేషన్ ఫైట్ చేయండి మరి వెంకటేష్ గారు. చట్టం నేర్పించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని 7 సంవత్సరాలు ఇవ్వకూడదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము 7 సంవత్సరాల కన్నా ఎక్కువ పడితేనే కోర్టుకు జైలుకు పంపాలా, జ్యుడిషియల్ రిమాండ్ పంపాలా అనేది సుప్రీంకోర్టు వ్యాఖ్యానం ఒకటి ఉంది కాబట్టి దాన్ని చాలా మంది జడ్జిలు ఫాలో కావచ్చు. కానీ అన్ని దగ్గర అదే జరుగుతుందా? జడ్జిలు వాళ్ళ డిస్క్రిప్షన్ పవర్ చూపించట్లేదా? రెండో సార్, నిజంగా ఏదో ఒక తప్పుడు కేసు పెడితే జడ్జి పిలిచి లేదు ఇదంతా కరెక్ట్ అని చెప్తాడా? చూడడా? అసలు ఏం చేశాడు ఇతను అడగడా? సార్ నేను అడుగుతున్నా, వీడియో సాక్ష్యాలు సార్. విరూపాక్షి ఎమ్మెల్యే అక్కడ సంఘాలకు పోయి ఏం చేశాడు? అక్కడ చంద్రశేఖర్ అనే వ్యక్తి తనకు గాయాలయ్యాయి, అతను చౌ బతుకుల మధ్య ఉన్నాడు, అక్కడి నుంచి బళ్ళారి తరలించారు, దాని మీద 307 కేసు బుక్ అయింది. అట్లాగే సార్ అక్కడి నుంచి నేమకల్కి వెళ్ళాడు. సార్ నేను అడుగుతున్నా సార్, ఆ మహిళ ఎవరైతే ఉందో సార్ ఆ క్యాస్ట్ గురించి కూడా నేను మాట్లాడతా, ఎందుకంటే ఇప్పుడు రాజీవ్ గాంధీ మాట్లాడారు కాబట్టి చెప్తా దాని గురించి కూడా. ఇప్పుడు ఆ మహిళ ఎవరైతే ఉందో అక్కడ వాళ్ళ భర్త నాగరాజు అతను ఇంట్లో లేనప్పుడు మీకేం పని ఆ మహిళతో? ఆ మహిళను మీరు ఎందుకు బెదిరించాలా? వాడిని చంపుతామని మీరు ఎందుకు మాట్లాడాలి? రకరకాలుగా వారి ఇంట్లో ఎందుకు దొమ్మి చేయాలి? సార్ ఒక 50 మంది నేర్చుకొని మీ ఇంటికి వస్తే అది ఓకేనా సార్? మీరు రకరకాల మాట్లాడితే ఓకేనా? బట్టలు పక్కన పెడతాం సార్. సార్ అసలు సుప్రీంకోర్టు ఆర్డర్ ఒకటి ఉంది, కన్నెర్ర చేసి చూస్తేనే ఎస్సీల దిక్కు, అది ఎస్టీ చిన్న సార్ మనమేం కొట్టాలి తిట్టాల్సిన అవసరం లే. గట్టిగా బెదిరించిన, కన్నెర్ర చేసి చూసినా, రకరకాలుగా మనం ప్రవర్తించినా కూడా సార్ నేను అడుగుతున్నా. రెండో మాట బీసీ అంటున్నారు సార్. ఒకటి, బాధితులు నిజంగా బీసీలు అయితే సార్ నేను కూడా సపోర్ట్ చేస్తా. అక్కడ ఎమ్మెల్యే సార్ 300 మందిని వేసుకొని ఊర్ల మీద పడి దౌర్జన్యం చేస్తామంటే దానికి బీసీ కార్డు వాడమే సార్. రాజీవ్ గాంధీ గారు రెస్పాండ్ అవ్వండి. శేఖర్ రెడ్డి గారు వాడండి బీసీ కార్డు. సమయం లేదు, దయచేసి ఆగాలి. వర్గాలకు ఈ సమాజంలో సపోర్ట్ కావాలా, వారు పైకి రావాలా సార్, మిగతా వారితో ఈక్వల్ గా వారికి న్యాయం జరగాలని నేను కొడతా. కానీ అక్కడ విరూపాక్షి అనేది ఎమ్మెల్యే 100 మందితో రౌడీజానికి పోతే దాంట్లో బీసీ కార్డు వాడతాం మేము. ఓకే విజయశేఖర రెడ్డి గారు చెప్పారు కదా, దయచేసి ఆగండి. రాజీవ్ గాంధీ గారు ఒక ఎమ్మెల్యే 100 మంది రౌడీల్ని గుండాలను వేసుకొని వెళ్ళారని చెప్తున్నారు ఆయన. ముందుగా దీనికన్నా ముందు నేను ఒక విషయమే స్పందించాలి. ఇప్పుడు అంటే జనరల్ గా నేను ఎప్పుడైనా డిబేట్ మాట్లాడిన తర్వాత నా డిబేట్ నేను మళ్ళీ మొత్తం వింటాను. అంటే జనరల్ గా పర్సనల్ గా ఫీల్ అవుతాడంటే ఒక మనిషి చనిపోయే వరకు కూడా నిత్య విద్యార్థి, ప్రతిరోజు తెలుసుకుంటూ నేర్చుకుంటూ ముందుకెళ్ళాలి. నేను ఆ ఫార్ములా ఫాలో అవుతాను. అయితే డిబేట్ అయ్యాక ఇప్పుడు ఈవెన్ బాబు పాలు గారు కానీ మీరు కానీ నేను తప్పు మాట్లాడాను అంటే మేబీ స్పర్ ఆఫ్ ద మూమెంట్ లో నేను రాంగ్ మాట్లాడానా ఏంటి ఏం మాట్లాడా నేను చెక్ చేసుకున్నాను. మీ లైవ్ బ్యాక్ వెళ్ళి మీరు అందరూ మాట్లాడుతున్నా నేను మ్యూట్ పెట్టుకుని వీడియో కనబడి నేను చూశాను. ఇందులో కొంచెం మీ టీంకి చెప్పండి సార్, బట్టలు ఊడదీసి కొడతా అన్నానట. నేను ఏంటి నేను రాజకీయంగా బట్టలు ఊడదీస్తాను, మీ వాస్తవాలు మీ చరిత్రని బయట పెడతాను అని చెప్తే
కొడతానన్న మాట నేను మాట్లాడలేదు. ఓకే, ఓకే, విజయసాయి రెడ్డికో, బాబు పాలుడికో, నాకో మీకో మన ఎవరికి ఆస్తి తగాదాలో కుటుంబ తగాదాలో ఏమీ కాదు. ఎవరు కాదు ఒక్కొక్క ప్లాట్ఫామ్ నుండి వచ్చి ఆ ప్లాట్ఫామ్ ని, ఆ అధినేతని నమ్మి ఆ సిద్ధాంతాలకు అనుగుణంగా మాట్లాడుకుంటాం. చర్చ అయిపోయిన తర్వాత ఎవరి పని వాళ్ళది. అంతే తప్ప ఇక్కడ తగాదాలు గొడవలు ఇంకోటి కాదు. నేను అతన్ని వ్యక్తిగతంగా ఉద్దేశించాలని, రాజకీయంగా అన్న మాట క్లియర్ గా మాట్లాడాను. ఒకవేళ అది కూడా ఆయన ఏమన్నా నా మాట వల్ల ఆయన ఏమన్నా బాధపడితే ఐఎమ్ సారీ ఫర్ దట్. ఓకే, దాంట్లో నాకేం మొహమాటం ఏం లేదు. ఒకటి సార్, నేను అజుగాని గారు, నేను కూడా అమెరికా చదువుకున్నా, జాబ్ చేసా, పెద్ద పెద్ద కంపెనీల్లో నేను కూడా పెద్ద పెద్ద ప్రాజెక్ట్ మేనేజర్గా ఉన్నా. ఎక్కడ ఎవరిని హట్ చేయాలని నేను రాను. ఓకే, ఇద్దరు కాంప్రమైజ్ అయ్యారు, ఇద్దరు ఒకరికొకరు కాంప్రమైజ్ అయ్యారు. దయచేసి ఇక్కడ ఒకటి ఇప్పుడు ఇక్కడ డిబేట్ లోకి వస్తే ఒక పాయింట్ చెప్తుంది కానీ టైం కూడా సెంగళూరు వెంకటేష్ గారు ఎలాగైతే ఆయన రెగ్యులర్ గా కోర్టుకి వెళ్తారు, నేను అప్పుడప్పుడు కోర్టుకి వెళ్తాను, నేను అడ్వకేట్ నే. కాబట్టి జనరల్ గా వెంకటేష్ గారు చెప్పినా, ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు చెప్పినా ఒకటి వాస్తవంగా ఆయన ఏం చెప్పారంటే 7 ఏళ్ల కన్నా ఎక్కువ శిక్ష పడేటటువంటి సెక్షన్లు పెడితే డెఫినెట్ గా రిమాండ్ కి 90% ఇస్తారు. అట్ ది సేమ్ ఆయన ఏం చెప్పారు, హైకోర్టు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ లేదా సుప్రీంకోర్టు వ్యాఖ్యానమో, సుప్రీంకోర్టు వ్యాఖ్యానం అనేటువంటిది ఎలా రికార్డ్ అవుద్ది, ఏదో కేసులలోనే రికార్డ్ అవుద్ది. జనరల్ గా మనం కోర్టులో ప్రజెంట్ చేసినప్పుడు పలానా కేసులో పలానా జడ్జి గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చారని దాన్ని కోర్టులో కేసు లా కింద ఎగ్జాంపుల్ ప్రజెంట్ చేస్తే దాని అనుగుణంగా జడ్జి గారు తీర్పిస్తారు. అట్ ది సేమ్ టైమ్ 7 ఏళ్ళు లోపు కన్నా 2 ఏళ్ళు లేదా ఏడాది దానికి కూడా ఏమో ఆ జడ్జి గారు ఆ నిమిషం ఆ సెకండ్ మైండ్ సెట్ బట్టి జడ్జి అనేటువంటి డిస్క్రిమినేట్ ఆయన పవర్స్ ఎండ్లెస్ పవర్స్, ఆయన ఏదైనా చేయొచ్చు. దట్ ఈస్ హిస్ కోర్ట్. లెట్ ఇట్ బి మున్సిపల్ కోర్ట్, లెట్ ఇట్ బి డిస్ట్రిక్ట్ కోర్ట్, లెట్ ఇట్ బి హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్. ఆ కోర్టుగా ఆ జడ్జి ఈజ్ ద సుప్రీం పవర్. హీ కెన్ టేక్ ఎనీ టైప్ ఆఫ్ డెసిషన్. అంతే తప్పితే ఆయన డెసిషన్ ఒకవేళ తప్పు అయితే పై కోర్టుకి మనం అపీల్కి వెళ్ళి దాన్ని మళ్ళీ కొట్టేయడం జరుగుతుంది తప్పితే జడ్జి గారు దీనికి ఇదే ఇవ్వాలన్నటువంటిది ఎక్కడ లేదు. అది ఆయన మైండ్ సెట్ ఆ మూమెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇకపోతే ఇప్పుడు బాబు పాలర్ గారు అందరూ మాట్లాడిన ఒక కాన్సెప్ట్ చెప్తా. ఆయన ఏమంటారంటే ఖచ్చితంగా డెఫినెట్ గా ఎవరైనా శిక్ష పడే వరకు కూడా, శిక్ష ఖరారు అయ్యే వరకు కూడా ద పర్సన్ ఇస్ కాల్డ్ అక్యూజ్డ్ బట్ నాట్ కన్విక్టెడ్. దిస్ ఇస్ వాట్ లా సేస్. నేర ఆరోపితమైనటువంటి వ్యక్తి, నేర నిరూపణమైనటువంటి వ్యక్తి, రెండు పరస్పర విరుద్ధమైనటువంటి ప్రస్తావించే పేర్లు. ఇక్కడ చంద్రబాబు గారైనా, విరూపాక్ష గారైనా, XYZ నాగరాజ్ అయినా ఎవరైనా కూడా అందరూ ఎక్యూజ్డ్లే. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద ఒక కేసు ఉన్నప్పుడు కూడా ఎక్యూజ్డ్. మేము మొదటి నుండి అదే వాదిస్తాం. కన్విక్టెడ్ అనే విధంగా చూపించే ప్రయత్నం చేస్తారు. అయితే ఇక్కడ నేనేం చెప్తానంటే, నిజంగా ఒకవేళ జడ్జి గారు రిమాండ్ ఇచ్చేటప్పుడు ఎంతో కొంత కేసులో వాస్తవం ఉందని నమ్మే జడ్జి గారు రిమాండ్ ఇస్తారని చెప్పడమే బాబు పాలు గారి ఉద్దేశం, విజయసాయి రెడ్డి గారి ఉద్దేశం. అయితే మరి చంద్రబాబు గారు కూడా అలాగే రిమాండ్ ఇచ్చారా? బాబు గారు కంక్లూజన్. సార్ శేఖర్ రెడ్డి సమయం లేదు. రాజీవ్ గాంధీ గారిని కానీ అట్లా వెంకటేష్ గారిని, అసలు ఒక జడ్జి ఒక వ్యక్తిని జ్యుడిషియల్ రిమాండ్కి ఎందుకు పంపుతారు చెప్పండి? బేసిక్ క్వశ్చన్ మాడదాం. నాకు ఇంకొక 2 ప్రశ్నలు ఉన్నాయి, అయిపోతే సమయం లేదు. బాబు గారు వన్ వర్డ్ కంక్లూజన్. నేను చెప్తా సార్, నేను చెప్పను కాదు, మీరు అడిగితే క్వశ్చన్ రాజీవ్ గాంధీ గారిని అడగాలి కానీ ఇద్దరిని కలిపి అడగడం ఏంటి? వెంకటేష్ గారిని, రాజీవ్ గాంధీ గారిని ఇద్దరిని కలిపి. సార్ ఇక్కడ ఒక మాట, బాబు పాలూరు గారికి సోదర మిత్రం మీకు అడ్డొచ్చాను. ఇప్పుడు ఎవరో బూతులు మాట్లాడారు, తప్పు మాట్లాడారు, పోలీసులు ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు బందిపోట్లు అన్నారు. అది డెఫినెట్ గా మీకు ఇంకా పోలీసుల వ్యవస్థలో కొంతమందికి ఎవరికైనా బాధ కలిగించి ఉండొచ్చు, నేనేం దానికి కాదన్ను. కానీ చంద్రబాబు నాయుడు గారు పోలీసుల గురించి మాట్లాడే సుభాషితాలు మీరు ఎలా మర్చిపోతున్నారు? అచ్చెన్నాయుడు గారు పోలీసులు ఎందుకు వస్తారో తినేసి అని చెప్పి అవన్నీ పాత అంశాలు. పాత కాదండి, 2019 నుంచి 24 పాత ఎలాగ అవుతుందండి? నిన్న కాక మొన్న కదండి. మీరు అలాగే అనుకుంటారు. సమయం లేదు, ఆగండి. సరేనండి బాబు గారు, వన్ వర్డ్ కంక్లూజన్. వెంకటేష్ గారు కంక్లూజన్ ఇవ్వండి. సమయం లేదు, రెస్పాండ్ అవ్వండి. సార్ మీరు ఆగాలి. విజయసాయి రెడ్డి గారు, కొండా రాజీవ్ గాంధీ గారు సమయం లేదు, మిగతా కూడా మాట్లాడాలి. సార్ జనసేన ఒంగోలు అధ్యక్షుడు ఒక వ్యక్తిని ఉద్దేశించి లంబూతులు తిడుతూ వీడియో నిన్న కాక మొన్న పెట్టారు. బూతులు మాట్లాడే సంస్కృతి జనసేనలో పెంచి పోషిస్తున్నారా?
లేదా పక్క పార్టీలో ఎవరైనా బూతులు మారితే వినబడతాయి, జనసేన అతను కూడా బూతులు పార్టీ మాట్లాడితే వ్యక్తే సుభాష్ కదా. కల్లాకి వినబడతాయి అన్న మీ పార్టీ పాలసీ అయితే చెప్పండి. లేదా బాబు గారు రెస్పాండ్ అవ్వండి బాబు గారు. బూతులు మాట్లాడేదే తప్పని ఖండించండి. అయితే అదన్నా అది కాదు, అది కాదు. బూతులు తిట్టించుకున్నవాడు కూడా అదే పార్టీ కాబట్టి మనం దాని గురించి ప్రస్తావించాల్సిన సరే అవసరం వాళ్ళు లేదు. ఏదో మాట్లాడుకుంటారులేండి, వాళ్ళిద్దరు ఒకటే పార్టీ కాబట్టి వాళ్ళు మరి ఏదైనా కాంప్రమైజ్ అవుతారు. ప్రభుత్వ పదవి ఇచ్చి కూడా మళ్ళీ అదే తిట్టడం తప్పు, ఖచ్చితంగా తప్పు, తిట్టడం తప్పు. దాన్ని ఎవరు కూడా వెనక్కి లాగేసుకున్నటువంటి వ్యక్తి కదా పాపం. బాబు గారు సార్ ఒకటండి, నేను ఇందాకే చెప్పాను, ఎవరు కూడా ఇలా వ్యక్తిగతంగా దూషించుకోవడం అనేది ముమ్మాటికి తప్పదు. ఎవరు ఖండించుకున్నా ఏ స్థాయిలో బాబు వ్యక్తిగతంగా అదే చెప్పాను ఇందాక కూడా. మిమ్మల్ని కాదు రాజీవ్ గాంధీ గారు, మిమ్మల్ని కాదు. ఇప్పుడు వాళ్ళ పార్టీ చెందిన ఒక నాయకుడు జిల్లా అధ్యక్షుడి గురించి మాట్లాడుతున్నారు కదా, మాజీ జిల్లా అధ్యక్షుడు బూతులు మాట్లాడారు, వారి గురించి మాట్లాడుతున్నారు సార్. మీ అది ముమ్మాటికి తప్పే. అయితే ఇందాక వెంకటేష్ గారు చెప్తా, అంటే నాకు తెలిసిన, అంటే ఇప్పుడు వాళ్ళు అడ్వకేట్స్ కాబట్టి వాళ్ళు తెలిసినంతగా నాకు తెలియకపోవచ్చు. ఆయన ఇందాక చెప్తూ గతంలో పవన్ కళ్యాణ్ గారికి ఏ హోదాలో ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి మీటింగ్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తారని చెప్పి ఆయన అంటున్నారు. మరి రోడ్ షో ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి కాదు, అంటే వారు ఏమన్నారంటే బాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ సీఎం, ప్రస్తుతం ప్రతిపక్ష నేత, శాసనసభ్యుడు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి పదవి లేదు కాబట్టి సో ఇద్దరిని ఎలా కంపేర్ చేస్తారు మీరని అన్నారు. అదే కదా మీరు అందరూ వెంకటేష్ గారు. వన్ వర్డ్ ఆగండి వెంకటేష్ గారు, సమయం లేదు, ఆగండి వారు చెప్పిన తర్వాత మీరు మాట్లాడుతున్నారు. సార్ ఈ ప్రోటోకాల్, ఈ ప్రతిపక్ష నేత ఎప్పుడు మాట్లాడాలి? ఆయన అసెంబ్లీకి వస్తే మాట్లాడాలి. ఓకే, ఆయన అసెంబ్లీకి వస్తే మాట్లాడాలి. నాకోనో లేకపోతే రాజీవ్ గాంధీ చంద్రబాబు నాయుడు గారు మొత్తం మీరే మాట్లాడుతున్నారు. నేను క్వశ్చన్ అడుగుతాను, మీరు చెప్పండి సమాధానం. అంటే ఎక్స్ఎం అయితే పర్మిషన్ తీసుకోకూడదా? ఎక్స్ఎం అయితే పర్మిషన్స్ మీరే ఎదురెందుకు ఇవ్వాలి? నేను ఇక్కడికి వెళ్తున్నానంటే, నేను పలానా చోటుకి వెళ్తున్నాను, నాకు నేను పలానా చోటుకి వెళ్తున్నానంటే ప్రోటోకాల్ గత ప్రభుత్వం అలాగే ఇచ్చారా వెంకటేష్ గారు? బాబు గారు ఒక నిమిషం, బాబు గారు సమయం లేదండి. వెంకటేష్ గారు గతంలో ఇవ్వలేదు కదా. గత ప్రభుత్వంలో కూడా చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి అడుగడుగున అడ్డంగా సృష్టించారు కదా. సో ఇప్పుడు ఎలా ఇస్తారు? చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడతారు మీరు? కదా, రాజమండ్రి నుంచి విజయవాడ రోడ్ షో చేసుకుంటూ వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అడ్డంకులు సృష్టించాడా జగన్మోహన్? చేతులు కాలే అంటే అప్పుడు జనం ప్రభంజనంగా సాగారు కదా, అప్పుడు జన సందోహాన్ని అడ్డుకోలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారిని ఇబ్బంది పెట్టాడు అని చెప్పేసి ఆయన అంటున్నారు. రాజమండ్రిలో నుంచి విజయవాడ వరకు చంద్రబాబు నాయుడు గారు సుమారుగా 9 తర్వాత విషయం సమయం లేదండి. పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఆఫీస్ నుంచి మీరు వైసీపీ ట్యాగ్ పెట్టుకొని మాట్లాడాలి, ఏదైనా పర్వాలేదు. మీరు వైసీపీ ట్యాగ్ పెట్టుకొని ఏదైనా మాట్లాడండి. అలాంటి మాటలు వద్దురండి బాబు గారు. వారు ఒక వైసీపీ బీజేపీ మీరు అనవసరంగా